ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా అవును సాబ్. ఓ 10 ఇవ్వు. ఇదేదో ఫ్రంకిన్ స్టైన్ అట మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ పర్లేదు. ఇక సినిమా చూసాక నాకైతే చూడలేక భరించలేక కంప్లీట్ చెయ్యలేక చుక్కలాంటి అంటే చూసా. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అసలు ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ గానే లేదు మూవీ. పిచ్చ బోరింగ్ గా ఉంది, డెడ్ స్లిప్ అని చెప్పొచ్చు. ఆ పేసింగ్ ఎంత స్లోగా ఉందంటే పిచ్చ స్లోగా ఉంది. డైలాగ్ డెలివరీ గానీ, మాడ్యులేషన్ గానీ, సినిమా రన్ అయ్యే విధానం గానీ అన్ని స్లోగానే ఉన్నాయి. ఇక ఆ రన్ టైం ఉంది, అమ్మ బాబోయ్ అసలు ఇదేం కర్మరా బాబు, ఎందుకు స్టార్ట్ చేశారా బాబు అనిపించింది. ఒక రైటింగ్ లేదు, ఇంట్రెస్టింగ్ సీన్ లేదు, క్యారెక్టర్ డెవలప్మెంట్ లేదు, అన్ని పిచ్చ బోరింగ్ గా ఉంది. సినిమా స్టార్ట్ అవ్వడం అదే ఓపెనింగ్ సీన్ చూసి ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందనుకున్నా. ఒక సర్వైవల్ థ్రిల్లర్ అనుకున్నా, కానీ వెళ్ళే కొద్ది అర్థమైంది. పా నరకం అంటే చూసా. ఇక స్టార్టింగ్ గంట చూసా, ఇక నా వల్ల కాలేదు, చేతులు ఎత్తేసా. ఆ గంటే 2 గంటలు చూసాను ఫీలింగ్ వచ్చింది. ఇంకా చూస్తేనేమో గంటన్నర ఉంది ఇంకా రన్ టైం. ప్లాట్ లైన్ ఏంటంటే ఒక బ్రిలియంట్ సైంటిస్ట్ తన లైఫ్ ని డేట్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మానవ రూపంలో ఉన్న ఒక మాస్టర్ ని క్రియేట్ చేస్తాడు. అది వాళ్ళకి వ్యతిరేకంగా మారుతుంది. తర్వాత ఏమైంది అనేది మూవీ ప్లాట్ అన్నమాట. మూవీ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ హర్రర్. నేను స్టార్టింగ్ డ్రామా అనుకున్నా, కాకపోతే వెళ్ళకొద్ది అర్థమైంది జోనర్ హర్రర్ సైన్స్ ఫిక్షన్ అని. సరే చూద్దామని అనుకుంటే ఆ రైటింగ్ దెబ్బకి ఎటేటో వెళ్ళింది, ఏదేదో అయింది. ఫస్ట్ 30 minutes కే అసలు ఏంట్రై కర్మ అనే ఫీలింగ్ లో ఉన్నా నేను. ఒక సీన్ ఇంట్రెస్టింగ్ గా లేదు, అసలు ఏ మాత్రం ఎంగేజ్ చేయలేదు మూవీ. ఇక ఆ స్లో నరేషన్ దెబ్బకి, స్లో బేసింగ్ దెబ్బకి, ఆ రన్ టైం దెబ్బకి నా పని అయిపోయింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరు బాగా చేశారు. ఇక మొత్తానికి చెప్పాలంటే టైం బొక్క ఇది. మీ విలువైన టైం ని దీనికి కేటాయించాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించుకోండి. బీజము సాంగ్స్ పెద్దగా ఏం లేవు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మూవీ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఒక చోట న్యూడిటీ ఉంది, మరీ ఎక్కువ ఉండదు, చూడొచ్చు. సో మరిది ఫ్రాంకిన్ స్టైన్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే లిమిటెడ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.